అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబైన తీరు చూస్తుంటే మనకు ఓ కొత్త ఆర్థిక అంశం గుర్తొస్తుంది. చాలామంది దీని రాజకీయ పర్యవసనాల గురించి, ఆధ్యాత్మికపరమైన ప్రత్యేకతల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య ముస్తాబైన తీరు చూస్తే ఒక న్యూ ఎకనామిక్ పొటెన్షియల్, నూతన ఆర్థిక అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ రామమందిర నిర్మాణంతో అయోధ్యకు భారీ ఎత్తున భక్తులు వస్తారని అంచనా. 1 కోటి నుంచి 2 కోట్ల మంది భక్తులు ఏటా వస్తారని అంచనా. మొదటి రోజే 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని అంచనా. అందుకొరకు ఈ పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకునే ఆధునిక రైల్వే స్టేషను, విమానాశ్రయ నిర్మాణాలు కూడా జరిగాయి. అయోధ్యలో రకరకాల మౌలిక వసతులు కూడా వస్తున్నాయి. అందువల్ల ఈ అయోధ్య పట్టణములో పెద్ద ఎత్తున టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది. సో టూరిజం అనేది చాలామందికి ఒక అభిప్రాయం ఏముంటుందంటే, ఏదో బీచ్లకు వెళ్ళడమే టూరిజము, లేదు ఒక గ్రాండ్ ప్లేసెస్కి వెళ్ళడమే టూరిజం అనుకుంటారు. టూరిజం అనేక రూపాల్లో ఉంటుంది. ఒకటి ప్లెజర్ టూరిజం, లీజర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఇలా అనేక రకాల టూరిజంలో కీలకమైనది పిలిగ్రిమేజ్ టూరిజం. సో మన దేశంలో పిలిగ్రిమ్ సెంటర్స్కు కొరత లేదు. ఇటీవల ప్రధానమంత్రి పిలిపించాడు టూర్ ఇన్ ఇండియా అని. అంటే మన దేశం పర్యాటకులు మన దేశంలోనే పర్యటిస్తే మన దేశ ఎకానమీకి ఊతమొస్తుంది. మన దేశస్తులు విదేశాల్లో పర్యటిస్తే ఆయా దేశాల ఎకానమీకి ఊతమిస్తుంది. అందువల్ల మన దేశంలోనే పర్యాటక రంగం విస్తరించాలంటే డొమెస్టిక్ టూరిజానికి పూర్తిగా కంట్రిబ్యూట్ చేసేది పిలిగ్రిమేజ్ టూరిజం. మీరు ఒక బీచ్లకు పోవాలనుకుంటే గోవాకైనా వెళ్ళొచ్చు, లక్షద్వీప్లకైనా వెళ్ళొచ్చు, అండమాన్స్కైనా వెళ్ళొచ్చు. కానీ అదే సమయంలో మాల్దీవ్స్లకు, మారిషస్ కూడా వెళ్ళవచ్చు. అందువల్ల పిలిగ్రిమేజ్ టూరిజం మాత్రం ఇండియాలోనే చేయాల్సి ఉంటుంది. అందువల్ల పిలిగ్రిమేజ్ టూరిజం, రిలీజియస్ టూరిజం పెద్ద ఎత్తున డొమెస్టిక్ టూరిజాన్ని పెంచుతుంది. అయితే ఇప్పటికీ మన దేశ మొత్తం టూరిస్ట్ పర్యాటకుల్లో కేవలం 7.7% మాత్రమే పిలిగ్రిమేజ్ టూరిస్ట్ ఉన్నారు. అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వారు ఉన్నారు. ఇక దీనికి భిన్నంగా లీజర్ టూరిజం లేదా సోషల్ డొమెస్టిక్ టూరిజం అంటారు, ప్లెజర్ టూరిజం అంటారు. ఈ లీజర్ టూరిజము 80%. అందువల్ల టూరిజంలో ఇప్పటికీ కూడా తమ విశ్రాంతి సమయాన్ని వినోదం కొరకు గడిపేవారే అత్యధికం. కానీ పిలిగ్రిమేజ్ కూడా ఒక టూరిజమే, మెడికల్ టూరిజం. హైదరాబాద్కు వచ్చి ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్స చేసుకొని వెళ్తుంటారు. సో అది మెడికల్ టూరిజం అంటారు. సో టూరిజంకున్న ఈ అనేక పార్శ్వాలు ఉన్నాయి. అందువల్ల అయోధ్య, న్యూ అయోధ్య మనకు తెలిపిందంటే పిలిగ్రిమేజ్ టూరిజానికి మన దేశంలో చాలా పొటెన్షియల్ ఉంది. ఇప్పటికీ ఇది హైలీ అన్టాప్డ్ ఏరియా. ఎందుకంటే దేశంలో మెజారిటీ మతస్థులు హిందువులు కనుక, హిందూ రిలీజియన్ చాలా వికేంద్రీకృత మతం కనుక, చాలా నిరాడంబరంగా కూడా దేవుణ్ణి కొలిచే అవకాశం హిందూ ధర్మంలో ఉంది, హిందూ మతంలో ఉంది కనుక సో ఆ స్థాయిలో ఇంకా ఎదగలేదు. వాస్తవంగా హిందువుల్లో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగేవారు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ పూర్తి పొటెన్షియల్ అనేది పొందలేదు. ఒక్క హిందూ దేవాలయాలే కాదు, చర్చిలు కావచ్చు, మసీదులు, గురుద్వారాలు, దర్గాలు, బౌద్ధమత క్షేత్రాలు ఇండియాలో అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ కూడా పిలిగ్రిమేజ్ టూరిజం కిందనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో బుద్ధిస్ట్ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేశారు. ఇది సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయాసియా దేశాల వారిని అట్రాక్ట్ చేసడానికి ఉపయోగపడుతుంది. జపాన్, కొరియా, థాయిలాండ్ ఇలాంటి వాళ్ళ దేశాల నుంచి పెద్ద ఎత్తున మనం వియత్నాం నుంచి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల
ఇప్పుడు శ్రీలంక ఎకానమీకి టూరిజం చాలా కీలకం, వాళ్ళ బ్యాక్ బోన్ శ్రీలంకన్ ఎకానమీ. వాళ్ళు అందుకే రామాయణ సర్క్యూట్, టూరిస్ట్ సర్క్యూట్ను ఏర్పాటు చేశారు. మన దేశం కన్నా ముందు ఏర్పాటు చేశారు. మన దేశంలో ఈ మధ్యనే రామాయణ ట్రైన్ సర్క్యూట్ పెట్టారు. సో అందువల్ల రామాయణ సర్క్యూట్లు ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే రాముడికి సంబంధించిన, రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు మా వద్దే ఉన్నాయని అనేక రాష్ట్రాల్లో నమ్ముతారు. ఇప్పుడు ఉదాహరణకు ఆంజనేయుని జన్మస్థానం అంజనాద్రిలో, తిరుపతిలో ఉందని మనం అంటాం. కిష్కిందలో ఉందని వేరే కర్ణాటక వాళ్ళు అంటారు. అలాగే పంచవటి నాసిక్లో ఉంది. అలా కానీ మనం భద్రాచలంలో పర్ణశాల ఉంది, సీతాపహరణం అక్కడే జరిగింది అంటాం. జటాయువు లేపాక్షి దగ్గర రాముడు జటాయువును కలిశాడు అని అక్కడ అంటారు. అలాగే భద్రాచలం దగ్గర రేకపల్లెలో కూడా జటాయువు రెక్క విడిపడింది అని అంటారు. సో ఇలా రామాయణానికి సంబంధించినటువంటి ఈ ప్రదేశాలని అందరము చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ శబరి, ఇప్పుడు తెలంగాణలో భద్రాచలం శబరి నది కూడా ఉంది. ఇలా అన్ని చోట్ల ఈ కథనాలు ఉంటాయి. అందువల్ల రామాయణ సర్క్యూట్ను తెలంగాణలో, ఆంధ్రలో కూడా డెవలప్ చేయొచ్చు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిసి కామన్ రామాయణ సర్క్యూట్ డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే భాష ఒకటే కనుక. సో ఇప్పుడు లేపాక్షి, భద్రాచలం, పర్ణశాల, ఇలా ఇప్పుడు జీడికల్లు ఉంది, మారీచుడు రామబాణం తగిలి పడిపోయిన ప్రదేశం అంటాం. సో మనకు హైదరాబాద్ టు వరంగల్ హైవే దగ్గర నుంచి కాస్తంత ఆలేరు దగ్గర కాస్తంత లోపలికి వెళ్తే వస్తుంది. సో ఇలాంటి ప్రదేశాలు మనకు అనేకము కనబడతాయి. ఈవెన్ రామగుండం, సో అక్కడ రాముడు నీటి కోసం గుండాన్ని ఏర్పాటు చేశాడని నమ్ముతారు. రామగుండం అని ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. అలాగే రామతీర్థం, ఇలా రకరకాల ప్లేసెస్కు రామునితో సంబంధం ఉంది అని నమ్మకము, విశ్వాసం ఉంది. అందువల్ల వాటన్నిటిని లింక్ చేయగలిగితే ఒక పెద్ద రామాయణ టూరిజం సర్క్యూట్ తెలుగు నేలలకు కూడా మనం డెవలప్ చేయొచ్చు. అందువల్ల పిలిగ్రిమేజ్ టూరిజం వల్ల లాభం ఏంటంటే ఆ పిలిగ్రిమ్ సెంటర్ ప్రాధాన్యత ఏమీ తగ్గదు. అదే సమయంలో స్థానిక ప్రజలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే టూరిజం యొక్క ప్రత్యేకత ఇది ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్. అందులో లోకల్ ప్లేస్ ప్రజలకు ఎక్కువగా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు అయోధ్యలో పర్యాటకుల సంఖ్య పెరిగితే అయోధ్య ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్న ప్రజలకే పెద్ద ఉపాధి లభిస్తుంది. అందువల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆ తీర్థయాత్ర, ఆ పుణ్యక్షేత్ర, ఆ మతపరమైన, ఆధ్యాత్మికపరమైన ప్రదేశ ప్రాశస్త్యాన్ని ఏ రకంగానూ నష్టపరచకుండా మౌలిక వసతులను కల్పించి ఈ టూరిజం, పిలిగ్రిమేజ్ టూరిజం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే పిలిగ్రిమేజ్ టూరిజంలో ఇండియాలో ఉన్న ప్రత్యేకత, ముఖ్యంగా హిందూ పిలిగ్రిమ్ సెంటర్స్లో కేవలము ఆధ్యాత్మికపరమైన, దైవపరమైన, మతపరమైన ప్రత్యేకతలే కాదు, చాలా కళాఖండాలు ఉంటాయి. కళలు, శిల్పకళ, ఇలా కన్నా మీరు ఏ దేవాలయాన్ని చూడండి అద్భుతమైన కళలు ఉంటాయి. ఇప్పుడు మీరు రామప్పకి వెళ్ళండి. సో ప్రతి గుడి కూడా ఒక గొప్ప కళాక్షేత్రం. సో అందువల్ల దాన్ని కూడా మనము ప్రత్యేకతగా పిలిగ్రిమేజ్ టూరిజంలో ఉండేటువంటి ఈ ప్రత్యేకతను కూడా హైలైట్ చేయొచ్చు. కావాల్సింది ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి. అంటే హోటళ్ళ వసతి నుంచి మొదలుకొని రవాణా సదుపాయం ఇది. రెండవది క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. చాలా పిలిగ్రిమ్ ప్లేసెస్లో అపరిశుభ్రత, వీటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. భక్తులకు ఎక్కువ మంది వెళ్తారు కనుక సో రకరకాల నేరాలకు పాల్పడే దుర్మార్గులకు కూడా ఉంటారు. అందువల్ల ఒక మంచి భద్రతాపరమైన వాతావరణం ఉండాలి. సో ఇలా రకరకాల అవసరాలను కనుక మనం తీర్చగలిగితే పిలిగ్రిమేజ్ టూరిజం అది హ్యూజ్ పొటెన్షియల్. న్యూ అయోధ్య, నూతన అయోధ్య భారతదేశ పర్యాటక రంగంలో ఆధ్యాత్మిక, మతపరమైన పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను తెలియజేసింది.